రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' టీజర్ అయితే మన అందరి ముందుకు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. అండ్ చాలా మంచి ఒక రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది అనుకోవచ్చు. సో, అందులో శ్రీకాంత్ ఉన్న కొద్ది ఒక 2-3 సెకండ్సే ఆయన కొంచెం వాళ్ళ ఫాదర్ లాగా అనిపించారు అంటూ రీసెంట్‌గా ఒక న్యూస్ చూడడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ అది ఏంటంటే వాళ్ళ ఫాదర్ అయిన మేక పరమేశ్వరరావు గారు ఆయన ఇప్పుడు లేరనమాట, ఆయన చనిపోయారు. సో దానికి ఆల్రెడీ కార్యక్రమం అంతా గట్టిగానే చేశారు. బట్ శంకర్ గారికి ఏమనిపించిందంటే శ్రీకాంత్ గారు ఓల్డ్ లుక్ డిజైన్ చేయడానికి వాళ్ళ ఫాదర్ది ఫోటో ఏదైనా ఉంటే పంపించమన్నారంట. సో ఆయన శ్రీకాంత్ గారు అది పంపించడం శంకర్ గారికి, సో దానిలో నుంచి ఆయన లుక్ని ఈ సినిమాకి కావాల్సినట్టు అలా ప్రిపేర్ చేశారనమాట. అంటే శ్రీకాంత్ గారు ఓల్డ్ లుక్ డిజైన్ చేయడానికి, అంటే ఈ మూవీలో ఆయన సీఎం క్యారెక్టర్ సంథింగ్ ఏదో, సో దానికి కావాల్సిన ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అది డిజైన్ చేయడానికి వాళ్ళ ఫాదర్ లాగా మేక్ ఓవర్ చేసి, సో ఇంచుమించు 90% అదే లుక్లోకి తీసుకొచ్చారనమాట. సో మనం సినిమాలో చూసిన లుక్ కూడా సేమ్ ఆయన చూస్తే ఇక్కడ 90% ఇట్లా మ్యాచ్ అవుతుంది అనమాట. సో మరి శంకర్ గారికి ఉన్న పర్ఫెక్షన్ అదని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆయన తీసుకున్న ఇన్స్పిరేషన్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది అండ్ దాంట్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. బట్ చాలామంది ఏంటంటే నిజంగా జరిగిందా, నిజంగా ఇది అనుకోవచ్చా అంటే కొన్నిసార్లు వాళ్ళు నార్మల్గా ఓల్డ్ లుక్ ట్రై చేద్దామని అనుకుంటారు, ఎగ్జాక్ట్గా వాళ్ళ ఫాదర్నే దింపాలంటే కూడా అనుకోరు కదా. సో మరి ఏది నిజం అనుకోవచ్చు? అదే మరి శంకర్ గారు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, రెండో రోజు కూడా హెయిర్ కట్ అవన్నీ చూస్తారంట. ఇది హీరోలకు కానీ ఆర్టిస్టులకు కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం తేడా ఉందంటే ముందు రోజు ఎట్లా ఉన్నారో మ్యాక్సిమం అట్లానే ఆయన పర్ఫెక్షన్ చూసుకుంటారంట. ఎంత పెద్ద టీం ఉన్నా కానీ, సో ఆయన టీం వర్క్ అనేది ఆయన అసిస్టెంట్స్ కూడా చెప్తారనమాట. అంటే మీకు ఇది నిన్న ఇట్లా ఉన్నారు కదా, ఇట్లా కావాలి అని చెప్పి, సో ఆయన టీం వర్క్ అంత ఎఫర్ట్ పెడతారనమాట. సో ఖచ్చితంగా ఆయన తప్పు లేకుండా 100% అవుట్పుట్ ఆయన ఇస్తారు శంకర్ గారు. సో ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ ఆ క్రాఫ్ట్స్ పైన, వాళ్ళందరూ లుక్స్ పైన, ఇప్పుడు మన గేమ్ చేంజర్ సాంగ్లో కూడా మనం చూస్తే వాళ్ళందరూ వేసుకునే గెటప్స్ కూడా ఆయన దగ్గరుండి సర్దుతాడు. అంటే ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి ప్లేస్మెంట్, సో ఎట్లా ఉండాలి, ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్లో అది మారకూడదు, అది ఆయన పర్ఫెక్షన్గా చూసుకుంటారు అనమాట. ఇప్పుడు ఏదో పించం ఊడిపోతే ఆయన మళ్ళీ అక్కడ పెడతాడు అనమాట తీసుకెళ్ళి. సో ఆ పర్ఫెక్షన్ అనేది ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకుంటారు. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు డైరెక్టర్గా. సో ఆయన మ్యాచ్ చేయాలంటే 90% మన ఎవరి వల్ల కాదు, ఆయన రేంజ్ వేరు. సో ఖచ్చితంగా శంకర్ గారు అంటే పర్ఫెక్షన్. సో గేమ్ చేంజర్కి చాలా టైం, అంటే ఒక 3 ఏళ్ళు టైం తీసుకుని దాన్ని తీర్చిదిద్దారు. డెఫినెట్లీ ఆయన పొలిటికల్ సినిమాలు చేయడంలో ఆయన తిట్ట, ఇది ఆయనకు ఒక బెస్ట్ కంబ్యాక్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈయన క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఇన్స్పిరేషన్ చాలా కొంచెం డిఫరెంట్. అంటే అకార్డింగ్ టు టీజర్ చూస్తే కనుక, కొన్ని లుక్స్ బయట వచ్చిన ఫొటోస్ చూస్తే కనుక ఈయన సేమ్ ఇట్లాంటి యంగ్ లుక్ లో ఉన్నారు, అట్లాగే ఇట్లాంటి ఓల్డ్ లుక్ లో ఉన్నారు అనమాట. అంటే యంగ్ టైంలో చరణ్ గారితో పార్టీ పెడతారు, అభ్యుదయం పార్టీ అని, దాన్ని ఆయన దగ్గర నుంచి బహుశా లాక్కుని ఈయన సీఎం అవుతారు ఫైనల్ గా. సో అది ఒక రివెంజ్ డ్రామా అయితే కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ ఓల్డ్ లుక్ ఆఫ్ రామ్ చరణ్ గారు అయితే సినిమాలో ఏం చూపిలా, ఆయన ఉంటారా ఉండరా అనేది ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందో తెలియదు. ఈయన మటుకు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అనమాట. సో మరి ఇప్పుడు బ్యాక్ సైడ్ లో సీఎం అని ఉంటది, అట్లాగే ఈయనకి కొడుకు ఆ తమ్ముడు కింద ఎస్.జే. సూర్య గారు క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో మరి ఇదంతా కూడా పాలిటిక్స్ చుట్టూ జరిగే వారసత్వ రాజకీయాలు అనుకుని చెప్పుకోవచ్చు. దాన్ని ఎట్లా మారుస్తాడు ఈ గేమ్ చేంజర్ అనేది స్టోరీ.